మామ, దేశం మారినా బుద్ధి మారదన్న మాటకి మన వోళ్ళే నిదర్శనం. ఎందుకంటే నేను ఇంతకుముందు ట్రైన్‌లో వస్తున్నప్పుడు ఒక కుర్రోడు అనమాట. స్టూడెంటో తెలీదు, ఎవరో తెలీదు గానీ సీటు పైన సూతోని కాలేసుకుంటా, తొక్కుకుంటా ఉన్నాడు. ఎవరిని పట్టించుకోవట్లేదు. ఓకేనా. వీడనే కాదు, ఇట్లాంటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా రోడ్ల పైన చెత్త పడేయడాలు, ఒక కార్లు ఆపి ఇంట్లో ఉన్న వస్తువులను తీసుకొచ్చి పడేయడాలు, ఇట్లాంటివి చాలా చేస్తారు. మన ఇండియాలో చేస్తున్నట్టనమాట. అట్లాంటివి ఎక్కడ చెయ్యరాదు. ఎందుకంటే నీ ఇంటి ముందు ఎవడైనా చెత్త వచ్చి వేస్తే ఊరుకుంటావా? నీ ఇంటి ముందు ఎవడైనా సౌండ్ సిస్టమ్ పెడితే ఊరుకుంటావా? ఇట్లాంటివి చూసుకుంటే చాలా ఉన్నాయి. మీరు చూస్తూనే ఉంటారు. నేను చెప్పడం కాదు. సో ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? అది వాడు ఒక్కడికి బ్యాడ్ నేమ్ రాదు. మొత్తం మన దేశానికి బ్యాడ్ నేమ్ వస్తది. సో అర్థం చేసుకోండి. ఇట్లాంటి విషయాలు చాలామంది చెప్పున్నారు ఇన్‌ఫ్లుయెన్సర్స్. నేను ఒక్కనే కాదు. తప్పుగా అనుకోవద్దు. అర్థం చేసుకోండి. ఇట్లాంటివి చెయ్యొద్దు. మనం మన దేశం నుంచి ఈ దేశానికి బతకడానికి వచ్చాం కాబట్టి, ఈ దేశం యొక్క లాని ప్రతి ఒక్క దాన్ని మనం గౌరవించాలి, పాటించాలి. ఓకేనా. చిన్న చిన్నవైతే ఓకే గానీ, మరి ఇట్లాంటివైతే ఎవరైనా సరే చూసేటోళ్ళు మొత్తం మన దేశాన్ని తప్పుగా ఆలోచిస్తారు. సో చెయ్యొద్దు మామ. జై హింద్.